చట్టాన్ని మీరు గౌరవించినప్పుడు మేము కూడా గౌరవించాం. మీరు చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు ఎవరెవరైతే మా కార్యకర్తల మీద లాఠీ జులిపించిందో వాళ్ళ మీద తప్పకుండా ప్రతీకారం ఉంటుంది. వాళ్ళకి ఎన్ని పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించి కాంగ్రెస్తో కుంభకరం ఉన్న ప్రణాళికగా చేసుకున్నాం. ప్రత్యేక కుర్చీ అట కాంగ్రెస్ పార్టీకి ఒక కుర్చీ పెట్టి ప్రత్యేక కుర్చీ అట. అందుకే మాటలు ఏమవుతాయి, ఇక తిట్టడానికి ఏది పడితే అది వస్తుంది దగ్గరికి వస్తుంది. చేపల బండిలో ఇన్సిడెంట్ అయితే ప్రైవేట్ కార్లో ప్రైవేట్ కారా కార్లో వస్తాడు. అందుకే చెప్పిన అన్నిటి పరిష్కారం అండి, ఏం సీక్రెట్ లేదు. పోలీసు చట్టాలను గౌరవించకుండా సామాన్య ప్రజలకు రక్షణ ఇవ్వకుండా దొంగలతో, తొత్తులతో, రౌడీలతో, కబ్జాకోర్లతో అధికార పార్టీకి తొత్తాయి ఈ విధంగా ప్రవర్తించి జనాల మీద దాడులు చేస్తాం, అకారణంగా కొడతామంటే చట్టాన్ని చేతులకు తీసుకుంటారు ప్రజలు. గతంలో చరిత్రకెక్కిన ఘటనలు గట్లే జరిగినాయి. మీరు ఇద్దరితో ఆపి బాధ్యులపైన చర్యలు చేయకుంటే మళ్ళీ కూడా గట్లే జరుగుతాయి. చరిత్ర కదా, తప్పదు, దాన్ని ఆపలేము. ఏకే పార్టీ వల్ల భయపడ్డాం, ఉద్యమకారులను తెలంగాణ తెచ్చిన వాళ్ళం లాఠీలకు